నా తోటి మహిళామణులందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నారీమణుల యొక్క గొప్పతనాన్ని తెలిపే ఒక చిన్న కథను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. బాగా అలసిపోయిన కూతురు తన తల్లితో ఇలా మాట్లాడింది. అమ్మ, నాకు విశ్రాంతి కావాలి. స్కూలు కాలేజీల చదువులతో చాలా అలసిపోయాను అని చెప్పింది. అప్పుడు తల్లి తన కూతురితో మంచి మార్కులు వచ్చి మంచి ఉద్యోగం వస్తే తర్వాత విశ్రాంతే కదమ్మా, బాగా చదువు అని చెప్పింది. వెంటనే తల్లి మాటలు విని ఆ కూతురు లేచి చదవటం మొదలుపెట్టింది. ఇక విశ్రాంతి అలాగే మిగిలిపోయింది. ఇక కూతురు బాగా చదివి ఉద్యోగంలో రాణిస్తుంది. అప్పుడు కూతురు తన తల్లితో, అమ్మ కొంచెం టైం ఇవ్వమ్మా, విశ్రాంతి తీసుకుంటాను. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన కూతురు నీరసంగా ఇలా పలికింది. అప్పుడు కూడా విశ్రాంతి అలాగే మిగిలిపోయింది. ఇక కూతురికి పెళ్లి వయసు వచ్చింది. అప్పుడు తల్లి తన కూతురుతో, ముందు పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వు, తర్వాత విశ్రాంతే కదమ్మా అని అంటుంది. అప్పుడు కూతురు, ఇప్పుడే ఏమవసరమమ్మా, 2-3 సంవత్సరాలు కానీ అని అంటుంది. అప్పుడు తల్లి, సరైన సమయానికి అన్నీ అయితే ఏ టెన్షన్స్ ఉండవమ్మా, తర్వాత విశ్రాంతియే కదా అని తల్లి చెప్పిన మాటలు విని తల్లిపైన గౌరవంతో కూతురు పెళ్ళికి సిద్ధమయ్యింది. ఇక విశ్రాంతి మాటే లేదు. కూతురు పెళ్ళయింది. 2 పిల్లల తల్లి అయ్యింది. విశ్రాంతి తీసుకోవటం అలాగే మిగిలిపోయింది. నీవు అమ్మవు, పిల్లలను జాగ్రత్తగా పెంచాలి. నాకు ఆఫీసు పనికి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు. ఇంకొన్ని సంవత్సరాలే కదా, ఓపిక పట్టు, అంతే, పిల్లలు పెద్దవాళ్ళైతే నీకు విశ్రాంతే కదా అని తన భర్త అన్నాడు. 2 పిల్లల కోసమై ఎన్నో రాత్రులు నిద్రలేక గడిచిపోయాయే కానీ విశ్రాంతి దక్కనే లేదు. పిల్లల హోంవర్క్, ప్రాజెక్టు వర్క్, లంచ్ బాక్సులు, ఆర్థిక సమస్యలు, సంసార వడిదిడుకులు, ఊపిరి సలపని స్థితిలో విశ్రాంతి అన్న ఆలోచనే మాయమయ్యింది. ఇక పిల్లల చదువులు ముగిశాయి. ఉద్యోగాలు చేస్తూ తమంతట తాము బతుకుతున్నారు. ఇప్పుడైనా కాస్త విశ్రాంతి తీసుకుంటాను అని అనుకునేలోపు ఇక పిల్లల పెళ్ళిళ్ళు చెయ్యాలి. ఈ బాధ్యత తీరితే ఇంకా హాయే కదా, నీకు ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు అని భర్త అన్నాడు. ఆమె ఓపిక చేసుకుంది. పిల్లల పెళ్లిలో ఏ లోటు లేకుండా చేసింది. విశ్రాంతి లేక నీరసపడిపోయింది. పిల్లల సంసారం వాళ్ళపాటి వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడైనా కొంచెం విశ్రాంతి తీసుకుంటాను అని అనుకునేలోపు, అరే, అమ్మాయి కడుపుతో ఉంది, తొలికాన్పు పురుడు పోయాలి, నామకరణం వగైరా అన్నీ అయి అది కాపురానికి వెళ్ళేంతవరకు ఇక విశ్రాంతే లేదు. కూతురు బాలింతతనం వగైరా సక్రమంగా జరిగాయి. అబ్బా, ఈ జంజాటం ముగిసింది, ఇక విశ్రాంతి తీసుకుంటాను అని అనుకునేలోపే, అమ్మ, నేను ఉద్యోగానికి వెళ్తాను, నీవు మన్మడిని చూసుకోవాలి అని కూతురి ఆకాంక్ష. ఇక తప్పదు కదా, మన్వడిని సంరక్షణలో ఆడుతూ పరుగులు తీస్తూ ఒక గువ్వాయిగా మారింది. ఇక మనవడు పెద్దవాడయ్యాడు. వాడి పనులు వాడు చేసుకుంటున్నాడు. తన అవసరం లేదు, ఇక విశ్రాంతి తీసుకోవచ్చు అని అనుకునేలోపే, ఏమే, వినిపిస్తుందా? నా మోకాళ్ళ నొప్పులు ఎక్కువయిందే, లేవటానికి కష్టంగా ఉంది, బీపీ కానీ ఎక్కువయిందేమో, షుగర్ కంట్రోల్లో పెట్టుకొని
జాగ్రత్తగా ఉండమన్నారు డాక్టర్ గారు అని తన భర్త చెప్పాడు. ఇక పతి సేవతో అంతో ఇంతో ఉన్న ఆ శక్తి కూడా కరిగిపోయింది. శరీరం తోలుతిత్తి అయ్యింది. విశ్రాంతి అన్న పదమే మర్చిపోయింది. ఒకరోజు భగవంతుడే స్వయంగా భూమి మీదికి దిగివచ్చి విశ్రాంతి తీసుకుందురాగా అని పిలిచాడు. ఆమె 2 చేతులు జోడించి ఆనంద బాష్పాలతో సందిగ్ధురాలయ్యింది. భగవంతుడు ఆమెని పిలుచుకొని వెళ్ళాడు. చివరకు ఆమెకు శాశ్వతంగా విశ్రాంతి దొరికింది. ఈ కథ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. విశ్రామం ఎరగని ఆ విశ్రాంత నారీమణులందరికీ ఈ కథ అంకితం.